దేవుని నామమునకు స్తోత్రం. ఈనాటి ధ్యానాంశం యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధ గ్రంథంలో అనేకులకు తన వాగ్దానంతో కూడిన నూతన నామకరణను అనుగ్రహించారు. రెండవ పార్ట్ అండి. మొన్న 26వ తారీఖున కొంతమందికి ఏ విధముగా నూతనమైన పేర్లు ఇచ్చి వారిని ఆశీర్వదించి వాగ్దానం ఇచ్చి నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. ఈ దినమున కూడా ఏసియా రక్తస్రావం గల స్త్రీకి స్వస్థతనిచ్చి ఆమెను కుమారి లూకాసు 8:48 పిలిచి సమాధానము అనుగ్రహించారండి. ఆమెకు సురోఫెనికియా స్త్రీని అమ్మ అని పిలిచారు. పాపాత్మురాలైన స్త్రీని చూచి సమాధానం గలదానవు లూకాసు 7:50 అన్నారండి. వారిని అలా పిలవడానికి గల కారణము వారిలో అచంచలమైన విశ్వాసము, నిరీక్షణ. పాపి అయిన ఈ మనుషుడు అని ఇతరులచే పిలిపించుకున్న జక్కయ్యను అతనిలో వచ్చిన పవిత్ర పరివర్తనను బట్టి ఇతడును అబ్రాహాం కుమారుడే అని క్రీస్తు వాక్కు ఇచ్చారండి. లూకాసు 19వ 9వ ప్రకారము రక్షణ కూడా అనుగ్రహించారు. పరిశైల కపట ఆలోచనలను గుర్తించిన వారిని వేషధారులారా అని సంబోధించారు. మత్తయి 15:6 ప్రకారం తనను అప్పగింపవచ్చిన యూదా ఇస్కరియోతును సహితము చెలికాడా అని సంబోధించిన మత్తయి 26:10 సుబోధకుడు మన యేసుక్రీస్తండి. పరలోక తాళపు చెవులు అప్పగించిన శిష్యుడైన పేతురును సాతానా అని పిలిచి నా వెనుకకు పొమ్ము అని గద్దించారు ఆయన. మార్కు 8:33 కారణము ఆ సందర్భంలో పేతురు దేవుని సంగతులను మనస్కరించక మనుష్యుల సంగతులనే మనస్కరించినందున ఆ విధంగా సంబోధించవలసి వచ్చింది. అలాగే తన భక్తులను ఎందరినో పేరు పెట్టి పిలిచారండి ప్రభులు వారు. బిడ్డలారా, విశ్వాసులారా, ఈ నూతన సంవత్సరంలో అనే దయాకిరీటము ప్రభు మనకు తన అపార కరుణ కటాక్షములతో ఉచితంగా అనుగ్రహించి దీవించారు. ఎందుకనగా రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవి మేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలని యాకోబు పత్రిక 4:14-15 అని పరిశుద్ధ వాక్యం మనలను హెచ్చరిస్తుంది. దేవుడు దీవించి ఇచ్చిన మన ఆయుష్కాలమంతా మనము ప్రభు కొరకు జీవించామా అని నూతన సంవత్సరంలో ప్రశ్నించుకుందామండి. మన ప్రవర్తన ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, యథార్థత, పవిత్రత, నీతి, సాత్వికత, నమ్మకత్వము, సువార్త ప్రకటన మొదలైన వాటి ద్వారా ప్రభువునకు అంగీకృత జీవనాన్ని కలిగి ఉన్నామా అని ఆలోచించుకొని నూతన సంవత్సరంలో మారుతామండి. నూతన సంవత్సరంలో ఆయన గురించి మనము జీవిద్దామండి. అట్టి జీవితాన్ని కలిగి ఉండి ప్రభువు నుండి ఎట్టి నామకరణము గైకొన్నామో పరీక్షించుకుందామండి. ఏ పిలుపుని అందుకోవడానికి సిద్ధపడుచున్నామో ఆయన హృదయానుసారులమనియా, నీతిమంతులనియా, నమ్మకస్తులమన, విశ్వాసులమన, కుమారులనియా, అమ్మ అనే పిలుపులతో ఆదరింపబడుతున్నామా, లేక మనలోని కపటము, మోసము, అవిధేయతను బట్టి వేషధారులారా అన్నట్లుగా ప్రతినిత్యము మన నడవడిక ద్వారా ప్రభువును శోధిస్తూ సాతాను అనియా, పవిత్ర హృదయ పరివర్తనతో అబ్రహాము కుమార్తెల అనియా ఎట్టి నామకరణం గైకొన అర్హత కలిగి ఉన్నామో పరిశీలించుకుందామండి. ప్రభు సెలవిస్తున్నారు, కావున మారు మనసు పొందుము, జయించువానికి మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండునని ప్రకటన గ్రంథం 2:17 తెలియజేస్తున్నారండి. ఆ పేరు ఏమయుండును? నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెను. ప్రకటన గ్రంథం 3:12 ప్రకారం కనుక మారు మనసు పొంది ప్రభువిచ్చే క్రొత్త పేరుతో పిలిపించుకున్నటకు మనలను మనం సిద్ధపరచుకుందామండి. సౌలును పౌలుగా మార్చి తన చేతి సజీవ సాధనంగా మలుచుకున్న ప్రభు మనలను ఈ నూతన సంవత్సరంలో అద్భుతంగా మార్చి ఇదిగో పాతవి గతించిన సమస్తం నూతనమైనవిగా చేయుచున్నాను అని పలికి మనలోని పాత పాపాన్ని పారద్రోలి నూతన మనస్సు, నూతన హృదయం, నూతన ఆకాశం, నూతన భూమియే కాక నూతన యెరూషలేములో ప్రవేశపెట్టి నూతన నామకరణము చేయు శుభదినము కోసము ఎదురు చూద్దామండి, ప్రార్థించుదామండి. ఆమెన్. ప్రియ పాఠకులెల్లరికూ నూతన సంవత్సర శుభాకాంక్షలు, చిన్నలకు శుభాశిస్సులు కలుగును గాక. ఆమెన్.